ఎన్నికలంటే ముందుగా గుర్తొచ్చేది మద్యం పంపిణీ, డబ్బు పంపకం. సారా సీసా, పలావు పొట్లం ఎరచూపి ఓట్లేయించుకునే నేతాశ్రీలకు కొదవే లేదు. అనంతపురం జిల్లాలోని ఓ పల్లెలో మాత్రం అలాంటి పప్పులు ఏమాత్రం ఉడకవు. ఎందుకంటే ఎన్నికలప్పుడే కాదు, ఆ ఊళ్ళో శతాబ్దాలుగా సంపూర్ణ మద్య నిషేధం అమల్లో ఉంది. ఒక్క మద్యంపైనే కాదు, మాంసంపైన నిషేధం విధించుకుని వందల ఏళ్లుగా ఆచరిస్తున్న పల్లెపై ప్రత్యేక కథనం. అదుపు తప్పితే ఎలాంటి అలవాటైనా వ్యసనంగా మారుతుంది. ఆ వ్యసనం నైతిక పతనానికి దారితీస్తుంది. వ్యక్తిగతంగానే కాదు, మొత్తం సమాజానికే హానికరమవుతుంది. చుట్టూ రాళ్లగుట్టల మధ్య కొలువుదీరిన ఈ పల్లె ఈ వాస్తవాన్ని శతాబ్దాల క్రితమే గుర్తించింది. అందుకే అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అడుగుప్ప గ్రామంలో శతాబ్దాల క్రితం నుంచే మద్యం, మాంసాలపై సంపూర్ణ నిషేధం అమల్లో ఉంది. ఇంతటి కఠిన నిర్ణయం వెనుక ఓ చరిత్ర కూడా ఉంది. అడిగుప్పరాజు వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు శత్రువులు ఇక్కడి సైనికులకు మద్యం, మాంసం ఎరవేసి వారిని మత్తులో ముంచి అక్కడి ధనరాశులను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు. అడిగుప్పరాజు వారిని అడ్డుకుని సంహరించి ఆ ధనరాశులను కాపాడుతాడు. అప్పటినుంచి తన రాజ్యంలో మద్యం, మాంసం ముట్టవద్దని ప్రజలతో ప్రమాణం చేయిస్తాడు. నాటి నుంచి అది ఈ పల్లెలో సంప్రదాయంగా వస్తోంది. ఇక్కడ వచ్చేసి తాగేది గాని, కోడి గాని, కోడిగుడ్డు గాని ఏమి లేదనమాట. ఎందుకంటే ఆ రోజు మా పెద్దల సమక్షంలో ఈ తీర్మానం చేసుకోండేదనమాట. ఒకప్పుడు మా పైన పాలెగాళ్ల పరిపాలన జరిగిండేది. పైన కొండపై నివసించే వాళ్ళు మా వాళ్ళందరూ. దాదాపు 500 జనాభా గల ఈ అడుగుప్పలో ప్రజలు ఐకమత్యంతో ఉంటారు. చిన్న చిన్న తగాదాలు వచ్చినా ఒకచోట చేరి మాట్లాడుకుని పరిష్కరించుకుంటారు. ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుని గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. మాంసంపై నిషేధం ఉండడం వల్ల కనీసం కోడిగుడ్డు కూడా ఇక్కడి ప్రజలు తినరు. ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజనంలో కూడా గుడ్డు బదులు అరటిపండు అందిస్తారంటే సంప్రదాయాన్ని ఎంత నిష్టగా పాటిస్తారో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కోడి మాంసం గాని, కోడిగుడ్లు గాని తినము. మా పిల్లలు గాని తినము. పెద్దలు పూర్వకాలం నుంచి మా పెద్దలు ఎట్లా నడుచుకున్నారు అట్లా నడుచుకున్నాం సార్ మేము. మాకి మేకలు ఉండవి, ఇక్కడ పక్కన నడి ఉంది, మరి పోతాము, మేపుకుంటాము. అప్పటి నుండి కష్టపడగా ఇది చేస్తాము. కొట్లాట్లు ఏమీ లేవు. ఉన్నా కూడా ఈడే ఏమన్నా అట్లా కష్టమా ఏమన్నా అకస్మాత్తం కొట్లాడితే ఈడే సరిదిద్దుకొని ఈడే ఇచ్చేసుకుంటాం సార్. పంచాయతీ ఎన్నికల సమయంలో కూడా ఎలాంటి గొడవలకు ఈ గ్రామంలో ఆస్కారం ఉండదు. అడుగుప్ప గ్రామం కేపీ దొడ్డి గ్రామ పంచాయతీలో ఉంది. ఈ ఎన్నికల్లో ప్రస్తుతం తెదేపా, వైకాపా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక్కడ ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు, కానీ ప్రలోభాలకు మాత్రం అడుగుప్పలో తావులేదు.